తెలుగు నాటక రంగానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టిన తెలుగు కళా సమితి కువైట్ వారికి మా మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు. ఆహూతులైన ప్రేక్షక మహాశయులకు, కళాభిమానులకు, కళాపోషకులకు, తెలుగు కళా సమితి కువైట్ అధ్యక్ష కార్యవర్గ రథసారథులందరికీ, మన తెలుగు వారందరికీ మనఃపూర్వక స్వాగతాంజలులు. ఇంతటి అపూర్వ అవకాశాన్నిచ్చి ఎంతో ఎంతో చెప్పలేని ఆతిథ్య గౌరవ పురస్కారాన్ని అందజేసి మమ్ములను కళారంగంలో ఎంతో అత్యున్నత స్థానాన్ని ఆపాదించి పెట్టిన, మా ప్రదర్శనలను మీ ముందు ప్రదర్శించే మహద్భాగ్యాన్ని కలిగించారంటే ఈ కళారంగాన్న మేం చేస్తున్న కృషికి దక్కిన ఫలితం అపూర్వం, అద్భుతం. తెలుగు నాటక రంగ చరిత్రన సువర్ణాక్షర లిఖితం. మా ఈ ప్రదర్శనలకు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించిన శ్రీ రాయపాటి ఆశీర్వాదం గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనాటి తెలుగు కళా సమితి కువైట్ వారి నాటకోత్సవాలలో ముందుగా మేం ప్రదర్శిస్తున్న నాటిక పుట్టుక్కు జరజర డుబుక్కుమే. చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శాంతి శాంతి శాంతి. మా ఈ నాటకోత్సవాలలో రెండవ ప్రదర్శన బోయవాని వేటలో. రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం శ్రీ పి శివప్రసాద్. నాటకోత్సవాలలో మూడవ ప్రదర్శన ఇండియన్ గ్యాస్. రచన శ్రీ ఆకెళ్ళ, దర్శకత్వం శ్రీ పిసిహెచ్ నాయుడు. మా ఈ నాటకోత్సవాలలో చివరి ప్రదర్శన మహాకవి గురజాడవారి కన్యాశుల్కం మధురిమలు. దర్శకత్వం శ్రీ పి శివప్రసాద్. కేవి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ రిజిస్టర్డ్ విశాఖపట్నం వారి నాటిక పుటుక్కు జర జర డుబుక్కుమే, పుటుక్కు జర జర డుబుక్కుమే, పుటుక్కు జర జర డుబుక్కుమే. రచన శ్రీ ఎం దివాకర్ బాబు, దర్శకత్వం శ్రీ పి శివప్రసాద్. నాటిక పుట్టుక్కు జరజర డుబుక్కుమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరానతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ. ఏమిటి పేపర్ ఇంకా రాలేదు? జానకి, జానకి, జానకి. ఏంటండి ఆ బావటెక్కలు పంపలు అంటుకున్నట్టు? మన గడియారము ఎవరో దొంగలెత్తుకుపోయారు. దొంగలెత్తుకోవడం కాదు, ఏమీ కాదు, నేనే వీరు వాళ్ళ దాచేశాను. వీరు వాళ్ళు తెచ్చావా? ఎందుకు? ఎందుకేమిటండి బుజ్జిముండ 24 గంటలు టిక్కు 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 అని ఆడుతుంటే పాడైపోతుందండి. టిక్కు 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 మీద ఆడకపోతేనే పాడైపోతుంది. పాడైపోతే పోతుంది, అది మాత్రం వాడటానికి వీల్లేదంతే. వీళ్ళ అసలు టైం ఎలా తెలుస్తుంది? నిక్షేపంగా తెలుస్తుంది. ఎలా? ఎలా ఇదిగో, లేరండి, లేరండి. ఆ పక్కింట్లోకి తొంగి చూస్తే సరే. మన గడియారం పెట్టులో పెట్టుకుని పక్కింట్లో తొంగి చూడాల్సిన కర్మ వచ్చింది. అలాగే పక్కింట్లో తొంగి చూస్తే ఏమైందో తెలుసా? ఏమైంది ఏమైంది? పక్కింటి ఆవిడ చీర కట్టుకుంటుంది. ఇంకే పళ్ళు గిలిస్తే చూస్తూ నిలబడిపోయి అదే పళ్ళు రాలుతాయని తల బయటికి పెట్టేశా. చాలండి కనకాలి కనకాలి.
అన్ని ఇలా పెట్లో దాచుకుని ప్రతిదానికి పక్కింటికో ఎదురింటికో అంటే ఏం బాగాలేదు. అయ్యో ఏమిటండి మీరు, మన వస్తువులు ఎక్కడ పోతాయి, మన ఇంట్లోనే ఉంటాయి. అలా ఎప్పటికీ వాడకుండా ఉంటే ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. అయితే నువ్వు కూడా ఎప్పటికీ కొత్తగా ఉండే ఎప్పటికని చేయరాదు. అందుకేనా ప్రస్తుతం నుంచి వరండావ తిరుగుతున్నారు? అదేం కాదు, పేపర్ కోసం పంప తీసి పక్కవాడే కాశీపతి గారు తీసుకుపోలేదు కదా. ఆయన పేపర్ తీసుకుపోతాడు. జానకి రేపటి నుంచి మనం కూడా పేపర్ రప్పించుకున్నావా? మనమా పేపరా రప్పించుకోవడం? అయ్యో ఏమిటండి మీరు, చదివి అవతల పాడేసేదానికి కొండను తినకండి. పక్కింటి కాశీపతి గారికి ఎలా వస్తుంది కదా, అదే చదివేసుకుంటే. అయితే నేను ఒకసారి ఎదురింటికి పక్కింటికి వెళ్ళి వచ్చేస్తాను. ఎందుకేమిటి, ఎదురింటి వాళ్ళ సబ్బుతో మొహం కడుక్కుని పక్కింటి వాళ్ళ దుబ్బితో దుబ్బేసుకుని వచ్చేస్తాను. చాలండి ఘనకార్యం అని. ఏమిటి పేపర్ ఇంకా రాలేదు? ఏమిటి రాస్తున్నావు లెక్క పెడుతున్నావు ఏమిటి? సాయంత్రం మనం ఫంక్షన్ కి వెళ్ళాలి, మర్చిపోయారా? కొత్త తీసి అక్కడ ఉపన్యాసం ఇస్తాడంటే. అబ్బా అది కాదండి, ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, ఏ గాజులు వేసుకోవాలి, ఏ పువ్వులు పెట్టుకోవాలి, ఏ జాకెట్ వేసుకోవాలి, మ్యాచింగ్ అయితే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా అని లిస్ట్ చేస్తున్నాను. నువ్వు ఇలా సంపట్టం అవసరమేమో. నువ్వు ఎప్పుడు లిస్ట్ పూర్తి చేస్తావు? నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్తాను, ఈలోగా ఫంక్షన్ అయిపోతుందేమో. అబ్బా అవన్నీ మనం కొంటావా ఏమిటండి? మరి అద్దెకి పట్టుకొస్తావా? అంత కర్మ మనకేమిటండి, ఇరుగు పొరుగు వాళ్ళని తలా ఒకటి అడిగి తెచ్చుకుంటే సరి. ఇలా రండి. అదిగో మన ఎదురింటి బ్యాంకు మేనేజర్ గారి భార్య లేదు, ఆవిడ ఈ మధ్యనే కొత్తగా గాజులు చేయించుకుంది. ఆ గాజులు నేను వేసుకున్నానా ఘనంగా ఉంటుంది. ఇకపోతే అదిగో ఆ పచ్చ మేడ వాళ్ళ కోడలు రవ్వల దుద్దులు చేయించుకుంది. ఆ దుద్దులు నేను పెట్టుకుని ఫంక్షన్కి వెళితే ఫంక్షన్లో అందరి కళ్ళు జిగిజిగేల్ మని నా మీదే ఉంటాయి. ఇకపోతే చెప్పులు చెప్పులు కూడా రూలుతావే. ఏం కొట్టరు, ఒకసారి తొడుక్కుని ఇచ్చేస్తే అరిగిపోతాయి. ఏమిటి గాజులు దుద్దులు చెప్పులు. అమ్మయ్య. ఇకపోతే చీర కానివ్వండి, ఎవరినో ఒకరిని మన అంతస్తుకు తగ్గవాళ్ళని చూసి అడిగి తెచ్చుకుంటారు. మన అంతస్తు తగ్గ చీర అయితే ఈ చీర చాలండి. ఈ చీర కట్టుకుని నేను ఫంక్షన్కి వెళ్తే ఫలానా ప్రసాదరావు గారి భార్య పని మనుషులు కట్టుకునే చీర కట్టుకొచ్చిందని నలుగురు నమ్ముకోరటండి. ఎరువు తెచ్చుకొని కట్టుకుంటే ఎవరేమో అనుకోరటండి. ఏమీ అనుకోరు. అయినా ఎరువు అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ మనసుకు తెలీదు, అది నవ్వదు. నేను చూసి ఏమీ నవ్వదు. నా సంగతి సరే, మీరే డ్రెస్ వేసుకొస్తారు ఫంక్షన్ కి? నాకున్న డ్రెస్ తోనే వస్తాను. ఏంటి ఈ డ్రెస్ తోనా? ఏమిటండి మీరు? నేనేం చెప్ప పట్టు చీర కట్టుకుని రవ్వల దుద్దులు పెట్టుకుని ధాగా మెరిసిపోతుంటే మీరు నా పక్కన సాదా సీదా వస్తే నలుగురు ఏమనుకుంటారు? మీ ఇంట్లో బాగుంటారు అనుకుంటాను. అదే కదా నా బాధ. అనుకోలే, నాకేం భయమా? అందుకే పని చెప్పారు. ఫంక్షన్ రావడం మానేనా? వెళ్ళాల్సిందే. ఏమండి మరే మన ఎదురింటి బ్యాంకు మేనేజర్ లేడు, ఆయన ఒడ్డు పొడుగు అచ్చం మీలాగే ఉంటాడు. ఏమండి మొన్న ఆయన రేమండ్ సూట్ వేసుకుని ఆఫీస్కి పెడుతుంటే చూశాను. సినిమా హీరో చిరంజీవిలా ఉన్నాడు. ఆ సూట్ మీరు వేసుకోండి.
వాడెవరితో సూట్ నేను వేసుకోవడం సస్తే నేను వేసుకోను. సరే సరే చూడు, నేను వాడిని సూట్ అడగడం, వాడు చికాకు పట్టడం ఇదంతా ఎందుకు కానీ నేను చక్క ఆ రేమండ్ సూట్ వాడిని ఫంక్షన్ తీసుకుని వెళ్ళు. అన్ని ఎరువు తెచ్చుకోగలేదు, మొగుడిని ఎరువు తెచ్చుకుంటే తప్పే ఒకటి. నేను నాకున్న డ్రెస్ తోనే వస్తాను. నేను నాకున్న డ్రెస్ తోనే వస్తాను. నేను నాకున్న డ్రెస్ తోనే వస్తాను. అంతే అంతే. ఇదే ఆఖరి మాట. అలా తిక్కగా మాట్లాడితేనే నా కోపం ముంచుకొస్తుంది. నా కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. తర్వాత మీరు చాలా బాధపడతారు. ఏమిటే బెదిరిస్తున్నావు? కోపం వస్తే అది చేస్తాను ఇది చేస్తాను బెదిరించే కంటే ఆ చేసేది ఏదో చేసాయి చూసేద్దాం. చంపలేకున్నా భావక జ్వాలయందు భస్మమైపోదు ఈ గాంధీ చుట్టుపక్కల వచ్చేసాం. ఆపు. మరి సూట్ వేసుకుంటారా? అది మాత్రం నా వల్ల కాదు. అలాగే 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 వేసుకుంటానండి. వాడు ఎవరినో సూట్ ఆడడం అలా ఉంటుంది అని చక్కగా నువ్వు అడిగి పట్టాలి. మీరు సూట్ వేసుకోవాలి కానీ రోజుకో సూట్ అని తీసుకున్నాను. మావారు శ్రీవారు మా మంచివారు. పేపర్ ఏమిటి కాశీపతి గారు ఇందాక నుంచి అటు ఇటు చూస్తున్నారు? ఏం కావాలి మీకు? అది 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 అదే అంటే ఎలా తెస్తుందండి? అదే అది ఇక్కడే ఉంది. ఏమిటి పేపరా? ఈ పేపర్ కోసమే పొద్దుటి నుంచి పడిగాపులు వస్తున్నాను. నేను అంతే. పేపరు ఇస్తానండి, ఇప్పుడేగా తెలుసా ఇంకా చదవలే. ఏమిటి ఎలా కనపడ్డారు? వెళ్ళండి. పేపరు ఆఫ్టర్ ఆల్ నేను పేపర్ రప్పించుకోలేక మీకు చదువుతున్నాను అనుకున్నారా? అయ్యో 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 రామ 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 రామ. అలాగే మీరు చదివాక ఇవ్వండి. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం ఏమీ బాగాలేదు. సమయానికి సలహా చెప్పడానికి నా ఆవిడ కూడా ఊళ్ళో. హలో కాశీపతి గారు, గుడ్ మార్నింగ్. ఒకటోసారి, రెండోసారి, మూడో. అరే ఏమిటి అలా ఉన్నారు? వెంకుబాబు గారు, ఈ రోజు నేను లేచిన వేళ విశేషం ఏమీ బాగాలేదండి. ఏమైందండి? మనసేం బాగాలేదండి. సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. అసలు ఏం జరిగిందండి? పక్కింటి ప్రసాదం గారు పేపర్ చదువుకుంటున్నారు. ఆయన పేపర్ చదువుకుంటే మీకేమైందండి? ఆయన పేపర్ చదువుతున్నారని తెలిసి కూడా వెళ్ళి ఆయన పేపర్ అడిగి చిరాకు పరిచాడు. ఆయన ఏమనుకుంటున్నారో ఏమిటో. మీ పేపర్ మీరు అడిగితే ఆయన అనుకోవడానికి ఏముందండి? అలా కాదండి. ఆఫ్టర్ ఆల్ పేపర్ కోసం కాశీపతి ఎలా అడిగాడు ఏమిటని అనుకోరు. ఎన్నాళ్ళు నేనంటే ఆయనకి మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఈ వెధవ పేపర్తో అభిప్రాయం కాస్త ఇదెక్కడికి పోలండి. ఆయనకి మీరు ద్రోహం చేసినట్టు తెగ బాధపడిపోతున్నారు. బాబు గారు, ఆ ప్రసాదం గారు నవ్వుతూ పలకరించే వరకు నాకు మనశ్శాంతి లేదండి. చూడండి, అయిన దానికి కాని దానికి అవతల వారు ఏమనుకుంటున్నారు అని మనం అనుకుంటుంటే సుఖపడడం వస్తా. వెంకబాబు గారు ఏమిటండి? క్షణం ఇలా కూర్చొని వెళ్ళండి. కూర్చొని టైంలో త్వరగా చెప్పండి. ప్రసాదం గారు బాగా ఫీల్ అయి ఉంటారంటారా? ఆయన ఫీల్ అవడం మాట ఏమో కానీ నేను మటుకు తెగ ఫీల్ అయిపోతున్నాను. బాబు మీరెందుకండి ఫీల్ అవ్వడం? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయితే భరించగలం కానీ అంతగానే ఎక్కువైతే నేను తెగ ఫీల్ అయిపోతాను. అయితే ఇప్పుడు మీరు ఫీల్ అయ్యారా? ఫీల్ అవడమే కాదు, పొద్దున్నే మమ్మల్ని పలకరించాలి. రామరామ రామరామ వచ్చింది వస్తా. వెంకబాబు గారు
పెట్టారు. ఏమిటో సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ వెంకబాబు, కూర్చో. ఏమిటి కుర్చీ కొత్తగా కొన్నారా? అవునా, బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. వేలం వేస్తే కనీసం 200 వస్తుంది. శుభవాణి కుర్చీ కొనుక్కుంటే వేలం వేస్తానంటే వెళ్ళి వెళ్ళి. చూడండి, ఈ వేలం అనేది ప్రతి మనిషికి తప్పదండి. ఆ? అది సరే, మీ నాన్నగారు మమ్మల్ని వేలం వేశారు కదా? నాన్ సెన్స్. నన్ను వేలం వేయడం పెళ్లి కొడుకు సంతలో మీ రేటు 2 లక్షలు. ఓ పెద్ద మనిషి 3 లక్షలు అన్నాడు, రెండో పెద్ద మనిషి 4 లక్షలు అన్నాడు, మూడో పెద్ద మనిషి 5 లక్షలు అన్నాడు. వాళ్ళ కూతురికి మిమ్మల్ని 3గా కొనుక్కున్నాడు. ఈటేమంటారు? ఇది వేలం కాదా? అలాగే ఉంది. మీరే వేలం వేయబడ్డప్పుడు మీ వస్తువులు వేలం వేయడం తప్పే ఉంది. చూడు, నేను వేలం వేయబడిన నా వస్తువులు వేలం వేయడానికి చేస్తే నేను ఒప్పుకోను. వెళ్ళచ్చు. అమ్మమ్మమ్మమ్మ, ప్రతి మనిషికి ఈ వేల అవసరం వస్తుంది. ఆ అవసరం నీకు కూడా వస్తుంది. ఆ శుభ్రగడి కోసం నేను ఎదురు చూస్తుంటాను. వస్తా. ఏమండి, నేను ఈ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ రోజు మా ఆవిడ ఊరు నుంచి వస్తుందండి. అనుకోకుండా ఆవిడ వస్తే ఈ తాళం చెవులు ఆవిడకి ఇవ్వండి. మీరు ఈ తాళం చెవులు ఆవిడకి ఇవ్వండి. ఏమండి, చాకలి బట్టలు తెస్తాడు. మీరేమీ అనుకోకుండా ఆ బట్టలు మా ఇంట్లో పెట్టించండి. ఏమండి, ఇందాక మీ వారిని పేపర్ విషయంలో బాధ పెట్టారు. ఆయన కోపం వచ్చినట్లుంది. ఏమో అనుకోవద్దని చెప్పండి. ఆయన అలా అనుకునే మనిషి ఏమి కాదండి. మీరు వెళ్ళిరండి, నేను ఆయనకి నచ్చ చెప్తాను. ఏమండి, ఈ రోజు నేను లేచిన వేళ వేసేసి ఏమీ బాగాలేదండి. మనసు ఏం బాగాలేదు. ఆఫీసు కూడా వెళ్ళబుద్ధి కావడం లేదు. ఏమిటో సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఏమిటో సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా మానవుడా మానవుడా. అదే అప్పుడే వచ్చేసామే. ముష్టి కార్యక్రమం అయిపోయిందా? అలాంటి మాటలు మాట్లాడితేనే మరి నా కోపం మంచిగా వస్తుంది. నీ కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. రానే ఏమండి, గాజులు, దుద్దులు, చెప్పులు అన్నీ దొరికాయి కానీ చీరే నుండి మంచి దొరకలేదు. ఒక్కొక్కళ్ళు అంతంత సంపాదించుకున్నారన్నమాటే కానీ ఒక్క లిట్రోను మంచి చీరే లేదు. నువ్వు వస్తున్నావు తెలిసి దాచేసారేమో. నేను వస్తున్నానని వాళ్ళని నేను ఆ చీరలు అడుగుతానని ఇదిగో సరే సరే సరే. మరి నాకు సూట్ అడిగి ఇస్తాను తేలేదా? అడిగాను. ఏం లాభం? ఆయన ఊళ్ళో లేడు. వాళ్ళ ఆవిడని తీసుకురావచ్చు కదా. ఏం లాభం? సూట్ ఎప్పుడు ఆయన ఒంటి మీదే ఉంటుందిగా. అంటే నేను ఫంక్షన్ రానక్కర్లేదు. రావాల్సిందే. ఏమండి, మీకే మగ మహారాజులు ఎలా వచ్చినా పర్వాలేదు. నా విషయమేనండి దిగులుగా ఉంది. పోనీ ఒక పని చేస్తే పట్టు చీర కొరకం తప్పించి ఇంకేదైనా చెప్పండి. ఇప్పుడు మనం ఫంక్షన్ గట్ట మానేస్తే వెళ్ళాల్సిందే. కానీ ఏమండి మంచి చీర లేకుండా ఇప్పుడు చీర సంగతి ఏమిటంటే దానికి అదే ఇప్పుడు చీర సంగతి అమ్మగారండి, ఐగురండి, ఐగురు. నువ్వు ఎంత గట్టిగా పిలిచినా వాళ్ళు పలకరయ్యా. ఏమండి, వాళ్ళు ఎవరు ఇంట్లో లేరయ్యా. ఇప్పుడు చీర విషయం ఏంటంటే వాళ్ళు బట్టలు పట్టుకొచ్చాను. వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వచ్చేకి బట్టలు ఇచ్చేయండి. సరే, అక్కడ పెట్టేసి వెళ్ళి. ఇప్పుడు చీర విషయం ఏమిటంటే ఫంక్షన్కి అదే ఐగురు బట్టలు జాగ్రత్త అండి. ఏమిటి
ఏమిటయ్యా ఏమిటి జాగ్రత్తగా అంటే ఏమిటి ఉద్దేశం? ఆ బట్టలు మేము కట్టుకుంటామన్నా? కట్టుకుంటే పర్లేదు, ఇస్త్రీ మడత మాత్రం ఇడిపోకూడదని అంతే. ఏదో అయిపోతాడు. ఆపు ఆపు. ఓ దివ్యరమణి, నేటికి కనికరించినావే, కల కాదు కదా సఖీ. ఏమిటయ్యా నువ్వు కూడా సుఖ దుఃఖాలు తట్టుకోలేవా? తట్టుకోలేనండి. ఎవరైనా పద్యాలు పాడితే నా గుండెకు ఊరు ఆడిపోతుంది, నాలుగు ఉదవులు ఆడిపోతుంది. ఇదివల్ల నా అక్కలు ఆశలు వేసుకోండి. నువ్వా అంత ఇదిగా అవుతారంటే కిట్టుడాసే వేసినండి. మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ దారి విడుము. నువ్వెక్కడ దాపరించావుగా నా ప్రాణానికి? రాముడు అప్పుడప్పుడు రాముడేసి కూడా వేసుకోండి. శ్రీరాఘవం దశరథాత్మజమపం. అందుకేనేమో దైవభక్తి. అమ్మగారు 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 ఈ పద్యాలన్నీ మీరు ఎక్కడ చేసుకున్నారండి? ఈరోజు మీరు కూడా మార్కులు ఆశలు చూడండి. ఇది వరకు మేము అద్దెకుని ఇంటి పక్కన సాయిబాబా నాట్య మండలం నాటకాల కంపెనీ ఉండేది. అందరూ సేమ్ నేర్చుకున్నట్టు అమ్మగారు. కానీ ఇదిగో మా వారు చేరనిస్తేగా నేర్చుకున్నాను. విన్ని నేర్చుకున్నాను. ఇది గిడికే చక్కగా పడుతున్నట్టు అమ్మగారు. మీరు పద్యాలు నేర్చుకుంటేనా మీ అందం సంతం, మీ ఒడ్డు పొడుగు, ఈ గాత్రం గీత్రం. అమ్మగారు మీరు చింతామణి ఆసక్తి నాను సుబ్బుశెట్టి రాసి వేద్దామనా? నాకు మాకు నచ్చప్ప చేతి చేయి తెలిసరికి ఐసే రొట్టి అట్టే మట్టైపోను. అయ్యగారు చెప్పమాకండి, మా జంటకి ఓ లాంగల్లో తిరుగుడు వస్తే. ఆ తర్వాత కృష్ణుడు సత్యభామ రాముడు సీత. శ్రీరాముని చరితమును తెలిపిదమమ్మ, గడచీలవతి సీత కదా ఇనుడు అయ్యమ్మ. అబ్బయ్యా హరిశ్చంద్రుడు చంద్రమతి. కష్టములన్నీ కడతేరి కట్టకరగి కాశీ క్షేత్రమున అయ్యారు మా జంటకి ఏది మా జంటకి ఊళ్ళో జనాన్ని ఉతికిలే బాబు. అన్నేం చేయమంటావు? మీరా ఓ పని చేయి, ఆర్మోన్ పెట్టి నేర్చుకోండి. మా ఇంకా అసలు వహించుకుంటూ తిరుగుదు కానీ ధర్మం చేయి బాబు, బాబు ధర్మం చేయి బాబు, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది బాబు, ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, కర్మనే చెప్తుంది బాబు. అదేంటంటే నీకు రామకీర్తన పాడటం వచ్చా? రామకీర్తన అదే కీర్తన ఇప్పుడు లేదే. దీంతో నీ బుర్ర మీద ఒక్కటిస్తే అదేరా రామకీర్తన. గొప్ప నువ్వు లేదా నువ్వు నా పెళ్ళాం పక్కన జానకి, ఇలా నా బతుకులు అందరితో చేయడం నీకేమైనా భాగంగా ఉందా? మరి 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 నాకు దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేనని మీకు తెలుసు కదండి. ఇప్పుడు అది పట్టణ సంతోషం ఏమొచ్చింది? ఏమంటారేంటండి? ఇలా రండి ఇలా రండి. వెతకబోయిన చీర వెతుక్కుంటూ వచ్చింది. ఇదిగో ఇదిగో చూసారా చీర, వెతకబోయిన చీర వెతుక్కుంటూ వచ్చింది. ఈ చీర కట్టుకుని నేను ఫంక్షన్ కి వెళితే ఫంక్షన్ లో అందరి కళ్ళు జిగి జిగే జిగి జిగే జిగి జిగే మరి నా మీదే ఉంటాయి. అడక్కు
లేకుండా కాశీపతి పెళ్ళం చెర కట్టుకున్నందుకు పిడిపిడే పళ్ళని రాలగొడతాడు. ఏమండు అనడే ఏమీ అనడు. లోపల కొని కుమ్మిపోతాడు. కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పి బాధపడతాడు. పడితే పడతాడు. అయ్యో ఫంక్షన్ టైం అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వండి. ఈలోగా నేను కూడా రెడీ అవుతాను. అయ్యో కాశీపతి 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 ఫలమేమయ్యా వేసినట్టు తాళం వేసి ఏమయ్యా ప్రసాదం ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? లేదండి, ఫంక్షన్కి వెళ్ళాలి, సెలవు పెట్టాను. అవును, ఈ కాశీపతి అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయా ఏమిటి? వెళ్ళాడు. ఏమండి? మరేం లేదయ్యా, ఇవాళ వాళ్ళ ఆవిడ ఊరి నుంచి రావడం లేదు. కన్ను రాకపోతే ఈ కాశీపతి ఎక్కడ కంగారు పడతాడో అని నాకు ఫోన్ చేసి మరి చెప్పింది. ఆ విషయం చెప్పుకోదాని వచ్చానయ్యా. వస్తానయ్యా. మంచిదండి. ప్రసాదం, నువ్వేదో బుద్ధిమంతుడు అని నీకు ఇల్లు అతికిచ్చాను. ఇలాంటి వాడిని తెలిస్తే అసలు ఇల్లు అతికిచ్చేవాడే కాదు. నేనేం చేశానండి? ఏం చేసావా? రాయలా అల్లరా ఏమిటి అది? మేకండి. మేకను నాకు తెలుసు, దాని గోడకి ఇది కొట్టావు. ఇప్పుడు మేకులు గోడకే కదండి కొట్టాలా? గోడకు కాదయ్యా, నా మొఖాన్ని కొట్టు. అంటే ఆ మేకు నా మొఖాన్ని తీసి కొట్టి చంపేసి ఆ తర్వాత తీరిగ్గా గోడల నిండా మేకులు కొట్టుకున్నావునా? బారే బారే, ఇక్కడ గోడకున్న సొమ్మవేదయ్యా. అది అరిగిపోయిందండి. అరిగిపోయిందా? అవునండి. అంటే నీ వీపు చుట్టుకుంటున్నప్పుడల్లా గోడకేసి రుద్దుకుంటున్నావా? లేదండి. మరి ఇక్కడ గోడకున్న సొమ్మవేదయ్యా. నాకు రోజు తాంబూలం వేసుకునే అలవాటు ఉందండి. నీ తాంబూలం అలవాటుకి ఇక్కడ గోడ సున్నం పోవడానికి ఏమిటి సంబంధం? ఇప్పుడు తాంబూలానికి సున్నం కావాలి కదండి. సున్నం కొనడం, ఓ డబ్బాలో దాచడం, ఈ శ్రమంతా ఎందుకని ప్రతిరోజు ప్రసాదం లాభం లేదయ్యా. ఇవాళ నీ తాంబూలలో గోడ సున్నం గీక్కున్న వాడు రేపు పొద్దున పొయ్యిలో కట్టెలేవని తలుపులు దూలాలు పీకుతావా? అదే వెనుకుంటే మొన్న గ్యాస్ అయిపోయి చెప్పుకుంటా ఉండండి. ఆ జలకి ప్రసాదం, గోడల నిండా మేకులు కొట్టద్దని చెప్పానా లేదా? ఇల్లు ఎలా ఇచ్చానో అలాగే తిరిగి ఇవ్వాలని చెప్పానా లేదా? మరి ఏమిటయ్యా ఇది? ఇల్లంతా నాశనం చేసి పారేసావు కదయ్యా. ఈ ఇంటిని నా చెమటతో కట్టానయ్యా. పాప అప్పుడు నీటికి కరువు అండి. ప్రసాదం, నాకు అసలే బీపీ, నాకు రెచ్చగొట్టు. ఏమిటండి చిన్న మేకొట్ట పెద్దదే మొత్తం మీరు అసలు ఏమైంది? నువ్వు మేకు కొట్టింది ఆ గోడ కాదయ్యా, నా రామనాథం గారు, జానకి మంచినీళ్ళు. అద్దె కొన్న వాళ్ళతో ఇలాంటి గొడవలు వస్తాయని తెలిసే ముందే ఒక కాగితం రాసి పెట్టించాను. ఏంటండి? అద్దె కొన్నవాడు ఇలా మేకులు కొట్టి పిడకలు కట్టి సొన్నం తినేసి ఇల్లు పాడు చేస్తారని నాకు తెలుసు. దానివల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి చస్తే అందుకు కారణం ఈ ఇంట్లో అద్దె కొన్న వాళ్ళే రాసి పెట్టించాను. తర్వాత తీసుకో. వేషాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ పిల్ల పిల్ల కాదండి బాబు, నా పిల్ల ఉంది బాబు. శృతి నువ్వా అమ్మా? గుడ్డే పట్టిపోయావు. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? బ్రహ్మాండంగా ఉన్నావు అమ్మాయి. అడిగేది నన్ను, మిమ్మల్ని కాదు. అరే ఈ దుక్కులు ఎప్పుడు చేయించుకున్నావు అమ్మాయి? అమ్మా దోమ అంటే అరే ఈ గాజులు కూడా కొత్తలా ఉన్నాయి. రామనాథం గారు, ఏం నాయన మీరు ముట్టుకోకుండా మాట్లాడలేరా? అదేమిటి అబ్బాయి, దానికి నా కూతురులాడు ముట్టుకుంటే తప్పేమిటి? ఏమండి ఈ చీర, ఈ దుద్దులు, ఈ గాజులు నాకు బాగా నప్పాయి కదూ. అంతా బాగానే ఉంది కానీ ఏదో లోపం కనిపిస్తుంది అమ్మాయి. శరీరం తప్ప ఏది సొంతం కాకపోవడం నాకు లోపం లేదు. ఆయన ధోరణి ఎంతలేండి, ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతారు. మీరు చెప్పండి బాబాయ్ గారు, ఏమిటా లోపం? చెప్పండి. చెప్తా అయ్యిందా ఇంకా ఏమైనా చూడాలా? అర్థమైంది అబ్బాయి, లోపల ఏమిటో అర్థం. ఏమిటి బాబాయ్ గారు ఆ లోపం? శంఖం లాంటి ఇంకా
శంఖం లాంటి ఉందమ్మాయి, శంఖం లాంటి నీ మెడ పోస్తా ఉందమ్మా. అదే పెద్ద లోపం. ఏం పాపం ఎవరో నెక్లెస్ కట్టా ఇరుగుతున్నారా ఏమిటి? ఎవరో ఇవ్వడం ఏమిటి? నీకు నెక్లెస్ లేదమ్మా? లేకే బాబాయ్ గారు, 3 నెక్లెస్లు ఉన్నాయి. నిరువు పెట్టడానికని ముగ్గురికి ఇస్తే సమయానికి ఒక్కడు ఇచ్చి చావలేదు. ఆ మాత్రం దానికి అంత బాధపడిపోతే ఎలాగమ్మా? మా గోడల నెక్లెస్ ఉంది, పట్టుకెళ్ళి. అయితే ఫంక్షన్ నుంచి తిరిగి రాగానే మా నెక్లెస్ మాకు ఇచ్చారు. అది మా కోడలు ముచ్చట పడి చేయించుకున్న నెక్లెస్, సెంటిమెంట్ నెక్లెస్. అలాగే బాబాయ్ గారు, ఫంక్షన్ నుంచి తిరిగి రాగానే ముందు మీ నెక్లెస్ మీకు ఇచ్చి ఆ తర్వాతే మా ఇంట్లోకి వస్తాం కదండి. రా మా నెక్లెస్ ఇస్తాను. పదండి పదండి. నువ్వు వెళ్ళొద్దు. ఏ? ఆ ముసలాడు నెక్లెస్ వంకతో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు. ఏమిటి అబ్బాయి ఏదో అంటున్నాడు? అదే మరే లేదు, బాబాయ్ గారి హృదయం చాలా విశాలమైంది, ఎంతో ఉదార స్వభావులు అని అంటున్నారు. రా మా నెక్లెస్ ఇస్తా. అబ్బాయి వస్తానండి. డాక్టర్ గారు మెట్లు ఎక్కకూడదన్నారు. అటు అదే అమ్మయ్యా, మా ఆవిడ ఊరి నుంచి వచ్చేసింది. నాకు ఇదే దిగులు లేదు. ప్రసాదం గారు, ఈరోజు మా ఆవిడ ఊరు నుంచి వస్తుందని నేను ఆవిడ చూసి తొందరగా ఇంటికి వచ్చేసానండి. కానీ మా ఆవిడ రాలేదు. మా ఆవిడ చీరలో ఉన్న మీ ఆవిడ చూసి మా ఆవిడ అనుకొని గట్టిగా కావలి పొరపాటు పడి కావలించుకున్నానండి. పొరపాటు సరే పొరపాటు చెప్పదు. అదే పొరపాటు పడే కావలించుకున్నాను. కావలించుకున్నాను సార్ చెప్పక్కర్లేదు. పొరపాటు చెప్పావుగా గోలోపోయి. మీరు ఈ విషయం మనసులో పెట్టుకోకూడదు. సరే రావయ్యా, నన్ను చూసినప్పుడల్లా మీ ఆవిడని కావలించుకున్న విషయం గుర్తుకొచ్చి మా చిట్లెత్తుకోవడం. గొడవయ్యా మహానుభావ. ఏమిటి మీకు నా మీద కోపం లేదు అని అనడానికి నిదర్శనంగా ఒక పని చేస్తారా ప్లీజ్? మీరు ఏం చెప్పు. నన్ను ఒక్కసారి గట్టిగా కావలించుకోండి. కావలిందంటే జీవితంలో రోత పుట్టేలా వదలయ్యా మహానుభావ. అయితే మీరు నన్ను క్షమించేసినట్లేనా? క్షమాపణలో గిమాపణలు లేవు. గోలోపకి సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. జానకి జానకి ఆపే. ఇప్పటిదాకా వాడు కాళిదాస్ లెవెల్లో వర్ణించాడు. అసలు తప్పదని ఇది చెప్పి వాడి పెళ్ళాం చెర కట్టుకోబడి ఏదైనా జరిగింది. ఇవాళ జరిగింది పిన్కోడ్ అవుతుంది. ఎందుకు లేదు ఊరుకుంటే మరి మిట్టిపోతున్నాం. అసలు నిన్ననే ఎలా ఉంటుంది మధ్య నా చావు వచ్చింది. చూడు, నీ గొంతకు గొంతలు తీర్చాలంటే నేను ఏ బ్యాంకు దొంగ మొదలు పెట్టాను.
చీరలు నగలు వేసుకున్నంత మాత్రాన బరువు పెరుగుతున్నాయి కానీ బరువు పెరగదే. ఏమండి? విడిచిపెట్టు ఏమండి? విడిచిపెట్టు ఏమండి? విడిచిపెట్టు. ఏమండి? ఇకనే గెలిచిన గేలుగా ఆటలని ఎన్నో మాలు నాదండ ఇచ్చగము నచ్చగ పల్కి పల్కి తుగటి చందాన జానకి. ఛే! దరియ రాకు కపటి నన్ను దరియ రాకు కపటి కపటి కుపటి కపటి కుపటి నన్ను దరియ రాకు కపటి దరియ రాకు దరియ రాకు దరియ రాకు చెలిన వేసి తాతల నాటి క్షేత్రములన్నీ తెగనమ్మి దోసిళ్లతో పోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దయాదులకు విక్రయించి నీకు వస్తువులు చేయించిన అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా రాసి ఇచ్చినాను. ఆబోయా నువ్వెక్కడ దాపించావుగా నా ప్రాణానికి. బకెట్లో బట్టలు తుతుంటే ఆ ముగ్గురు పద్యం వదిలింది లోపలి అప్పలేక వాడుకు వచ్చేసారండి. వెళ్ళొస్తాను. మళ్ళీ రావు. ఈ ఊరిలో పని ఉన్నా లేకపోయినా అయ్యి అమ్మగారు పద్యాలు ఎండానికే వస్తానండి. వెళ్ళు మళ్ళీ రావద్దు. నా అప్పలమ్మ కొడుకు నండి పులి మంగారు సరే కానీ నెక్లెస్ తెచ్చారా? తీసుకురాకపోతే ఊరుకుంటావా? ఏది? బుజ్జిముండా బుజ్జిముండా అబ్బా త్వరగా రావే. ఎంత మిమ్మల్ని కాదులేండి ఎంత ముద్ద చేస్తానా. కమ్మని కమ్మని నెక్లెస్ ఎంత కమ్మగా ఉన్నది. కమ్మని కమ్మని నెక్లెస్ ఎంత కమ్మగా ఉన్నది. ఏమండి ఈ నెక్లెస్ హీనపక్షం 1,00,000 రూపాయలైనా చేస్తుంది కదా. అందుకేనేమో ఆ రామనాథం 1,00,000 జాగ్రత్తలు చెప్పమని ఇచ్చాడు. పైగా అది వాళ్ళ కోడలు నెక్లెసట, సెంటిమెంట్ నెక్లెసట. సరే కానీ మీరు ఒకసారి రండి. ఏమండి కాస్త ఈ ఉప్పు పెట్టండి. ఏమండి ఈ నెక్లెస్ నా మెడకి బాగా నప్పింది కదా. చూడు మనది కానీ ఏ వస్తువైనా నీ మెడకి చాలా బాగా నచ్చుతుంది. చాలు కానీ ఫంక్షన్లో ఈ నెక్లెస్ మనది కాదు అని ఎవరితోనూ చెప్పకండి. చూడు నేను నీకు మొగుణ్ణి కాను అని నువ్వు ఎవ్వరికి చెప్పకుండా ఉంటే అంతే చాలు. ఫంక్షన్ టైం అవుతుంది, తొందరగా బయలుదేరండి. అయ్యో ఎరువుసు నువ్వు బరువు చెప్తే విన్నానే. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నెక్లెస్ పోతుందని నాకేం తెలుసండి. పోయింది నెక్లెస్ ఒకటే కాదే, పరువు మర్యాద అన్నీ పోయాయి. 1-2 రూపాయలు. ఇప్పుడు రామనాథకి ఏ సమాధానం చెప్పాలి? ఈ విషయం బయటకు పొక్కి 10 మందికి తెలిస్తే ఎంత అప్రతిష్ట, ఎంత అవమానం. ప్రసాదం గారు మీరు ఇంకా విషయం మర్చిపోయినట్లేదు. ఎలా మర్చిపోతాను మీరు ఆలోచించిన బట్టి. ఇందులో ఆవిడ తప్పేమీ లేదండి. తప్పదని రాదంటారా? మీది కూడా కాదు, నాది. మీరా? వచ్చి మీరేం చేశారు? ఆ చీర చూసి పొరపాటు పడి ఇంట్లో గట్టిపెట్టి ఉందా? ఉందండి, మొన్నే సాల్ పెట్టి తెమ్మంటారా? ఇలా చీటికి మాటికి మీ ఆవిడని కావాలించుకున్నాను గుళ్ళబొట్టే కంటే ఒక్కసారి గట్టిపెట్టి పేక్కోసి పారేవయ్యా. పీడ పెరగలేదు. అయ్యో 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 అవేం మాట్లాడండి. మీకు ఇంకా నా మీద పాపం పోయినట్లేదు. రామనాథం గారు ఏమిటో రామనాథం గారు రామనాథం గారు వదిలే ఏం చేద్దాం ఇప్పుడు? చేయడానికి ఏముందండి,
చెప్పాడు కదా పాపం పొరపాటున కావాలి అబ్బా ఆ సంగతి కాదే మన ఇంట్లో రామరాజు గారు చూశారు ఆయన నెక్లెస్ అడుగుతారు ఆయన ఏం సమాధానం చెప్తాం వద్దు పచ్చి వద్దు అలా బెల్లం పెట్టాలి ఉంటాడు సమాధానం చెప్పు అసలు ఏం చెప్పుకుంటావు చెప్పవే ప్రసాదం రామనాథన్ గారు వ్యాగి వెళ్ళి కాఫీ తీసుకురా వెళ్ళు రండి సార్ రండి ఫంక్షన్ బాగా జరిగింది బ్రహ్మాండంగా జరిగిందండి చాలా కంగారు పడతాను ఏం లేదండి ఏం లేదు అప్పటి నుండి చమట్లేవుడయ్యా అది ఒక చిన్న ప్రమాదం జరిగింది మీకు ఎలా చెప్పాలి తెలియక ఆ విషయం నాకు ముందే తెలుసు ఏవయ్యా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను ఏది మీ ఆవిడ కూడా అలాగే జానకి ఇక రా బయటికి జైలే గట్టి అసలు ఆ విషయం మీరు ఇంటికి రాగానే అడుగుదాం అనుకున్నాను కానీ రాగానే అడిగితే బాగుంటుందని అడగలేదు నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను ఎదుటి మనిషి సెంటిమెంట్ అలా తీసి పారిపోతాయ్యా అది మీ కోడలు సెంటిమెంట్ అని చెప్పారు అనుకోండి మా కోడల సెంటిమెంట్ కాదయ్యా పాపం ఆ కాశీపతి సెంటిమెంట్ మీ ఆవిడకి ఆలోచించుకున్నట్టు కదా నువ్వు అపార్థం చేసుకున్నావని తగ్గ ఫీల్ అయిపోతున్నాడు నాతో చెప్పుకొని ఘోరమని పని చేశాడు కాశీపతి నువ్వు మావిడు అదే కావాలించుకున్న సంగతి చెప్తావుటయ్యా మీరు నన్ను అపార్థం చేసుకుంటారన్ను మీకు నా మీద పాపం తగ్గలేదన్ను బాబు నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను మీరే నన్ను క్షమించి విడిచిపెట్టండి అయితే మీకు నా మీద పాపం పోయినట్లేనా నువ్వు మా ఆవిడని కావలించుకున్నది కాదయ్యా ఇలా ఊరు వాడ క్యాన్వాస్ చేస్తున్న కోపంగా ఉంది ఏదో విధంగా పాపం మిగిలిపోయింది అంతా నా కర్మ ఏమిటో సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు నువ్వెందుకమ్మా అలా కంగారు పడ్డావు కాశీపతి దురుద్దేశంతో ఆ పని చేయలేదమ్మా వణక్కమ్మా వణక్కు ఎందుకో చెబితే మీరు అడుగుతారు ఎందుకు అది తీసుకోండి తీసుకో ఏమిటమ్మా కాఫీలో ఉప్పేసావు అయ్యో పొరపాటున కారం వేయబోయి కారమా? కాదు పసుపు వేయబోయి ఇది కాఫీయా చాలా అది మీకు ఎలా అనిపిస్తారు అనుకుంటాయండి సరే అదేదో మీరే అనుకుంటాను ఇక నాకు అది ఇస్తే నేను వెళ్తాను గోవింద గోవింద అది అంటే ఏమనుకుంటారండి ఏమిటి అది ఒక్కపడి కదండి ఒక్కపడి కాదమ్మా మా కోడలు నెక్లెస్ అది 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 పోయిందా? పోయింది అదే తెగిపోయింది ఇంకా నయం పోయిందేమో అనుకుని హడాలు తెచ్చాను అది పోతే మా కోడలు ఊరుకోదు సెంటిమెంట్ నెక్లెస్ ఒకవేళ పోయినా ఆ మాట అనకయ్యా బాబు ఒకవేళ పోయినా అటువంటి నెక్లెస్ ఇంకోటి తెచ్చి మీకు ఇస్తామే కానీ మీ గోడల సెంటిమెంట్ మాత్రం పాటు చేయాలి సరే ఎప్పుడు ఇస్తా అదే ఆలోచిస్తున్నాను అప్పు సరే నేను ఒకసారి అలా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎందుకంటే మా పక్కింటి పురుషోత్తం లేడు కొంపతి జైల్లో ఉన్నాడు ఏమిటి అబ్బాబ్బాబ్బా వినవయ్యా బాబు చెప్పండి అతగాడు మొన్న నా సైకిల్ తీసుకెళ్ళాడు సైకిల్ ఏదయ్యా అంటే ఇదిగో అదిగో అంటే ఏవో కుంటి సాకు చెప్తున్నాడు ఇక లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడు ఒక్కసారి జైలుకి వెళ్ళి వస్తే తెలుస్తుంది నువ్వు చెప్పు ప్రసాద్ చెప్పండి సార్ చెప్పండి సైకిల్ తీసుకున్నాడు వెంటనే ఇచ్చేయాలా లేదా ఇచ్చారు అలా ఇవ్వలేనప్పుడు పక్క వాళ్ళ వస్తువులు ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అదే అమ్మాయింది చూడు ఇప్పుడు చెప్పండి ఎప్పుడు తీసుకున్న వస్తువులు అప్పుడు ఇస్తుందా లేదా ఇచ్చేస్తుంది బ్రహ్మాండంగా ఇచ్చేస్తుందండి ఇవాళ పురుషోత్తం గారి సంగతి అటు ఇటు తేలిపో సైకిల్ ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాడే నెక్లెస్ ఇవ్వకపోతే గుర్తుంటాడు ఇప్పుడు ఎలా 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 ఐడియా ఏమిటి ఈ 2000లో ఏదో వేలు పట్టుకోండి చెప్పి తగలదు అబ్బా మీరు పట్టుకోండి చెప్తాను అబ్బా మన ఇంట్లో ఉన్న వెండి సామాన్ అంతా అమ్మేసామంటే ఈయన పక్షం 50,000 వస్తాయి అవునే అసలు నాకు విషయం గుర్తుకు రాలేదు చేశారా మరి మిగతా 50,000 మిగతా 50,000 మళ్ళీ ఐడియా మళ్ళీనా మళ్ళీ పట్టుకోవాలా 2,000 పక్కింటి కాశీపతి గారిని అప్పుగా అడగండి అడగొచ్చు కానీ తిరిగి తీర్చడం ఎలా తీర్చిన సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు ఈ గంటం గడిచి గట్టెక్కితే చాలు అడగండి అవునే అది నిజమే కాశీపతి మొహమాటస్తాడు అప్పు అడిగిన వెంటనే ఇస్తాడు తిరిగి తీర్చడం అడగడానికి మొహమాట పడతాడు వెరీ గుడ్ ఐడియా కాశీపతి గారు గట్టిగా కాశీపతి గారు కాశీపతి గారు కాశీపతి గారు ఎందుకు సార్ అంత గట్టిగా వచ్చారు నేను చాలా కష్టాల్లో ఇరుక్కున్నాను మీరే నాకు సహాయం చేసి పుణ్యం కట్టుకోండి చెప్పండి సార్ చెప్పండి మీకు సహాయం చేసి ఈ విధంగానైనా
నా మీద మీకు మంచి అభిప్రాయం కలిగేలా చేసుకుంటాను. చెప్పండి సార్, చెప్పండి. నాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలి. 50,000 ఎందుకు? ఎందుకు ఏమిటని మీరు అడగద్దు. మీరే ఇస్తున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారు. ప్రసాదం గారు, మీకు ఇది భావ్యం కాదండి. ఇందులో భావ్యం కనుక్కోవడానికి ఏముందండి? మీరు నన్ను అంత డబ్బు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? నేను మీ ఆవిడ కావాలి. రాశీపతి! నన్ను ఇలా బ్లాక్ మెయిల్ చేయడం భావ్యం కాదు. బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని డబ్బు అడిగాను. ఎవరికి రాని ఆలోచన నీకు ఎలా వస్తున్నాయా మహానుభావ? పోలాపలకి. మరి డబ్బు? నీ డబ్బు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు. పోలాపలకి ఏమిటో సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. అడిగారా? అడిగాను. ఏమన్నాడు? బ్లాక్ మెయిల్ కేసు పెడతా ఉన్నాను. అదేంటి? ఇంటి వాళ్ళు నెక్లెస్ కాజేసినందుకు దొంగతనం కేసు, కాశీపతి పెళ్ళాం చేయ కట్టుకున్నందుకు బ్లాక్ మెయిల్ కేసు. అసలు మనం మళ్ళీ ఉంటే వచ్చారా? ఏమిటండి ఊరికే అరుస్తారు? నేను అడిగాను అనుకోండి, మీరు వద్దని చెప్పచ్చు. అంటే తప్పదు నాదంటావా? నువ్వు ఎలా మాట్లాడితే నాకు దగ్గర అవుతుంది. సరే సరే సరే, నేను అడుగుతాను, నేను ఆలోచిస్తాను, నువ్వు ఆలోచి. సరేనా? ఐడియా. మీకే వెంకుబాబుని సహాయం అడిగితే అడగొచ్చు. అడిగితే కాదంలో ఈ వెంకుబాబు హిస్టరీ లేదు. చెప్పండి, ఏమిటి మీకు వచ్చిన కష్టం? చెప్పండి. మొహం చూసుకుంటారండి. చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్తాను. మాకు అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలా? 50,000 అర్జెంటుగా? ఎందుకు 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 చెప్పండి. చెప్తాను. ఈ మాట ఎవరికి చెప్పడానికి ప్రమాణం చేస్తే చూడండి, చుట్టుపక్కల వాళ్ళని చూసి దేశజాలకు పోయి సోఫాలు, టీవీలు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కొనుక్కుని వాటిని భరించే స్తోమత లేక, వాటి వాయిదాలు కట్టలేక అమ్మితే ఎక్కడ పదువు పోతుందోనని వాటిని రహస్యంగా మిమ్మటమని మా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళ రహస్యాన్ని దాచడమే మా వృత్తి ధర్మం. చెప్పండి, ఏమైనా మీకు వచ్చే కష్టం చెప్పండి. చెప్పండి. చెప్తున్నాను. ఫంక్షన్కు బోసి పెడితే వెళ్తే బాగుండదని మా ఆవిడ మన రామనారాయణ గారి కోడలు నెక్లెస్ పట్టుకెళ్ళింది. అది కాస్త ఫంక్షన్ లో పోగొట్టేసింది. ఏం కాదు, అదే పోయింది. నువ్వే పోగొట్టావు. నువ్వే పోగొట్టావు. స్టాప్ స్టాప్ స్టాప్. దట్స్ గుడ్. ఇప్పుడు చెప్పండి. ఆ నెక్లెస్ ఖరీదు జనపక్షం 1,00,000 రూపాయలు ఉంటుందండి. మా ఇంట్లో వెండి సామాన్లతో అమ్మేస్తావు 50,000 వస్తుంది. మిగిలిన 50,000 నేను సర్దాలి. ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి? చాలా ఉన్నాయండి. సోఫా ఉందండి, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఏసీలు చాలా 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 వస్తున్నాయండి. అవన్నీ మీ ఇంట్లో ఎప్పుడు చూడలేదు. అవన్నీ లోపల గదిలో పెట్టి తాళం వేసి సీల్ వేసిందండి మా ఆవిడ. వెరీ గుడ్. మంచి ధర వస్తుంది. బ్రహ్మాండమైన రేట్ వస్తుందండి. అంటే వాటిని అమ్మేమనా మీ ఉద్దేశం? అంత బుద్ధి తప్పు సలహా నేనేం చెప్పానమ్మా? ఏం చేద్దామండి? వెరీ గుడ్ వెరీ గుడ్. వేలం వేద్దాం. ఆ వస్తువులు వేలం వేయడానికి నేను చస్తే ఒప్పుకోను. ఒప్పుకోకపోతే రామనాథం మన పరువు వేలం వేస్తాడు. అవన్నీ వేలం వేయాలంటే అవన్నీ మన సొంతం అయి ఉండాలా? ఏమిటి? అవన్నీ మీ సొంతం కాదా? కావండి, ఇన్స్టాల్మెంట్ లో కొన్నవి. ఇంకా ఇన్స్టాల్మెంట్లు పూర్తిగా కట్టనే లేదు. అయ్యో, ఇంకా ముందే చెప్పారు. లేకపోతే మీరు కొనుక్కున్న వాళ్ళు, నేను అందరం దేనికి వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది? అసలే ఆ రామనాథం కట్టుకోడు మిమ్మల్ని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అడుగుతాడు నెక్లెస్ ఇమ్మని. ఇచ్చారా? సరే సరే, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు మీ చేతికి సంకల్పం వేస్తారు. అది అసలే పోలీస్ స్టేషన్. అందమైన భార్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రపంచానికే తెలుసు. అలా జరగటానికి వీల్లేదు. దయచేసి గండం గట్టికి చెప్పండి. చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఏ విషయమైనా నాకు 30 సార్లు చెప్పక్కర్లేదు. 3 సార్లు చెప్తే సరిపోతుంది. ఓ ప్లాన్ వేస్తాను. ఆ ప్లాన్ వల్ల నీకు కొంత షాక్ కలిగించవచ్చు. బాబు, ఇప్పుడు కొట్టేవే షాకు. ఈ షాక్ కంటే ఏది గొప్పది కాదో నువ్వేం చెప్పినా సరే నేను ఒప్పుకుంటానయ్యా. మీరు చేస్తారు సరే, అందుకు మీ భార్య ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదండి? తప్పకుండా ఒప్పుకోండి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఆవిడ ఒక్కరికి జైలుకి వెళ్తుంది. ఈ విషయంలో నాకేమీ సంబంధం లేదని చేతులు చూపించుకుంటాను. ఏమిటండి
ఏమిటి మీకేమీ సంబంధం లేదని చేతులు దులుపుకుంటారా? పెళ్లిలో మీరు ఏమని ప్రమాణం చేశారు? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని ప్రమాణం చేయలేదు కండి. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అన్నానే కానీ చేయలేచ అన్నట్టు గుర్తులేదు. అవునండి, అదే తెలుసుకుంటున్నాం. తెలుసుకోండి, లేకపోతే మునిగిపోతారు. ఒకటోసారి, రెండోసారి. బాబు తొందరగా అన్నట్టు ముందు పెట్టుకోండి. చూడండి, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. చెప్పండి సార్. మీకు ఇప్పుడు అర్జెంటుగా 50,000 కావాలన్నా, కావాలన్నా మీ పరువు ఉద్యోగం మర్యాద నిలబడాలన్నా ఒక్కటి మార్పు. తొందరగా దేవుడు చెప్పండి. అది 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 మీ భార్యని వేలం వేయడమే. ఏమిటండి అన్యాయం? పరువు మర్యాదల కోసం కట్టుకున్న భార్యను వేల వేయడం ఏమిటండి? ఒకటోసారి, చెప్పండి. పరువు మర్యాదల కంటే నాకు నా భార్య ముఖ్యం అని చెప్పండి. రెండోసారి, నా భార్యను మించింది ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అని మూడోసారి. ఏమండి? జానకిని వేలం వేయడానికి నేను సిద్ధమే. ఓకే, వెరీ గుడ్. భలే మంచి చౌక బేనము, ఈ సమయము మించిందరుకదు. ఏమిటండి అన్యాయం? పరువు మర్యాదల కోసం కట్టుకున్న భార్యను వేల వేయడం ఏమిటండి? నువ్వు నా పరువు మర్యాద బజార్లో వేలం వేయగలిగింది నిన్ను వేల వేస్తే తప్పేమిటి? పులిని చూసి వాతలు పెట్టుకునే నీలాంటి దాన్ని ఇలాగే వేలం వేయాలి. చౌక బేనము. వీళ్ళంతా ఎందుకు? ఎంతైనా ఒక స్త్రీని నడి బజార్లో వేలం వేయడం అమానుషం. అందుకని ఇంట్లోనే వేలం మీద తెచ్చాను. వాళ్ళంతా పాడుకోవడానికి వచ్చారు. అసలు ఎందుకు ఈ వేలం ఎందుకు చేస్తున్నట్టు? అవన్నీ మీకు అనవసరం. పాడుగొట్టుతో కొనుక్కోండి. రామా పరంధామ సర్కారు వారి పాట 20,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి. ఇంటి ఓనరి రామనాథం పాట 25,000. ఇంటి ఓనర్ రామనాథం పాట 25,000. ఒకటోసారి, రెండోసారి. రామనాథం గారు బాధపడకుండా నొచ్చుకోకుండా ఉంటే ఈ కాశీపతి పాట 30,000. కాశీపతి పాట 30,000. ఒకటోసారి, రెండోసారి. కృష్ణ కృష్ణ దుర్మదాంధకార దుశ్శాసన గురు వృత్తుల్ గురు వృత్త బాండవులనే కొల్చోచుతుండన్ మదోదరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోకభీకర లీలన్ వధించి తత్విపుల వక్షస్థైల రక్తోపనిచ్చర దుర్వీపతి చూచుతుండ అన్న స్వాతందును ప్రాకృతం. ఇంటి సాగలి పాట 50,000. ఇంటి చాకలి పాట 50,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. తీసుకెళ్ళాలి. ధరణిలో దొంగతనముల దొరతనముల భాగ్యవంతునకేదైనా బాధ లేదు. వేలం వేయద్దండి. ఏమండి? ఆ వెంకబాబు రావడం, మీరు డబ్బు అడగడం, నన్ను వేలం వేయడం, ఇదంతా నీ ఊహ. అంతా నా ఊహేనా? ఏమండి? మనకు డబ్బు లేకపోతే లేకపోయింది కానీ వెంకబాబు మాత్రం సహాయం అడగదండి. మనకు డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ వెంకబాబు వెంకబాబు గారు ప్రసాదం గారు ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారండి? వీళ్ళొస్తారు. నా మాట ఆలోచించి వెళ్ళండి. చెప్పండి. ఈరోజు మా ఆవిడ ఊరు నుంచి వస్తుందని నేను తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాను. కానీ మా ఆవిడ రాలేదు. మా ఆవిడ చీరలో ఉన్న ప్రసాదం గారు వాళ్ళ ఆవిడ చూసి మా ఆవిడే అనుకో సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ
అదే కనుక్కున్నాను. గోడలకు పూజలు. అవునండి. ఆ? అవును. ఆ విషయాన్ని కాసి నన్ను కాదండి. ఆయన కదట. మరి ఎవరండి? ఇంటి ఓనర్లు. ఇంటి వాదం మరి ఏమంటున్నా? వస్తా. మంచిది. వస్తున్నా, ఎదవ ప్రారంభం. అతను ఇక్కడ ఉన్నంతసేపు నా కాళ్ళు చేతులు గడగడ వణికిపోయాయి. సరే. అలా వచ్చేస్తాడు, ఎంత తలుపులు వేసేయండి. వేసేయండి. తలుపులు వేసేయండి. వేస్తాను. ఇప్పుడు విషయం సరే. అదే మీరా? నేను కాదు. అదే మీరే వచ్చి మీరు గారు వచ్చింది నేనని తెలుసు కదా, మరి మీరా అని అడగడంలో ఉద్దేశం. కూర్చోండి కూర్చోండి. కూర్చునే టైం నాకు లేదు. నెక్లెస్ ఇస్తే నేను వెళ్తాను. అబ్బా! ఏమైందమ్మా? నువ్వేనా చెప్పమ్మా? ఏం జరిగిందో చెప్తాలి. ఏం జరిగింది? ఆవిడ విడిచిపెట్టండి చెప్తాను. ఏమిటి? మీ నెక్లెస్ తెగిపోవడం కాదు, జారిపోయింది. గోవిందా గోవిందా. రామనాథన్ గారు, బాబాయ్ గారు, రామనాథన్ గారు, బాబాయ్ గారు. జానకి ఆపమ్మా. నెక్లెస్ పారేసి తెగిపోయింది, అదుపు వేయించడానికి ఇచ్చావు, అబద్ధం ఆడతారా? మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారని అలా అబద్ధం చెప్పాను. అది పోలీస్ కంప్లైంటా? చస్తే ఇవ్వను. చాలా థ్యాంక్స్ అండి. ఒక కాగితం ముక్క రాసి పెట్టి కుప్పెడు నిద్ర మాత్రం ఇస్తాను. అప్పుడు పోలీసులే వచ్చి వేస్తారు. మీ మెడలో సెక్రెట్. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు. నా మొహం చూసేనా మీరు వారిని? నీ మొక్కలు చూసే ఇచ్చానమ్మా నెక్లెస్. అవును, మెరుగు పెట్టడానికి 3 నెక్లెస్లు ఇచ్చామన్నారు. అందులో నా పారేయచ్చు కదా. రామనాథన్ గారు, మీరు మమ్మల్ని తన్నిన కొట్టిన జైల్లో పెట్టించిన మా దగ్గర మాత్రం ఏ నెక్లెస్లు లేవండి. దయచేసి గమ్యం అడిగి చూపాయి మీరే చెప్పండి. సరే, ఇంతగా ప్రాధాయపడుతున్నారు కాబట్టి ఓ పని చెయ్యండి. చెప్పండి. కట్టుబట్టలతో బయటకు నడవండి. ఏమిటి? వాళ్ళ కట్టుబట్టలతో బయటకు పోమంటున్నారా? నేను ఒప్పుకోను. కాశీపతి, మధ్యలో నువ్వు కల్పించుకోకు, నువ్వు వెళ్ళు. వాళ్ళ కట్టుబట్టలతో బయటకు పొమ్మంటానికి మీ మనసు ఎలా ఒప్పిందండి? ఆవిడ కట్టుకుని చీర మా ఆవిడదే. అవ్వా, ఆ చీర కూడా నీకు కాదు కమ్మా. బాబాయ్ గారు. సార్, ఆవిడ ఏడుస్తున్నారు. వెళ్ళేయండి సార్, వాళ్ళని అలాగే వెళ్ళేయండి. పోతే పోయింది, వేదవ చీర. వెళ్ళండి. ఇంకా ఎక్కడ నిలబెట్టారే? మీరు మీకు నెక్లెస్ ఇచ్చిన పాపానికి వెంకు పాప చేత మీ సామాన్లన్నీ వేలం వేస్తారు. వెళ్ళండి. జానకి, ఇలా కుక్కల్ని తరిగించుకుంటే మనం మళ్ళా ఉంటేంతవరకు వచ్చేదా? నన్ను క్షమించండి, నా మూలంగానే ఇదంతా. ఆ ఏడు మీద బయటికి వెళ్ళి ఆడవండి. కాస్త ముష్టన దొరుకుతుంది. ఆడతానండి. ఎంతో ముట్టుపడి కొనుక్కున్న సామాన్లన్నీ మీ మొహం కొట్టి. మా గోడలో ముచ్చటపడే చేయించుకుందాం ఆ నెక్లెస్. వెళ్ళండి. పదండి వెళ్దాం. నేను నీతో రాను. ఏ? లాయర్ దగ్గరికి వెళ్తాను. లాయర్ దగ్గరగా? ఇంకో కొంపకు వెళ్ళినా నీలో మార్పు రాదు. నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చేయవయ్యా, మా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. ఇదిగో 100 రూపాయలు అడ్వాన్స్. చాలండి. ఏ మనిషిని మీరు? ఏమండి, మీరు నాకు ఇంత అన్యాయం చేస్తే నేను ఏమైపోతానండి? నువ్వేమైపోతున్నా కనవ. ఏమండి, మీకు దండం పెడతానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇంకెప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎరువు వస్తువులు అడిగి తీసుకురానండి. పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ప్రసాదం ఇలా మీరు 1,00,000 చెప్పండి, నేను మాత్రం ఆవిడతో సంసారం చెయ్యలేను. నీకు బుద్ధుందా? బుద్ధుందా అని అడుగుతున్నాను. నేను వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవడమే. ఆ ఫ్రాల్ 1000 రూపాయలు గిల్ట్ నెక్లెస్ కోసం. ఏమిటి? 1000 రూపాయల? గిల్ట్ నెక్లెసా? అవును, అసలు సిసలైన గిల్ట్ నెక్లెస్. అవునమ్మా, అతగాడి కంటే తెలీదు. ఈ బుద్ధి ఏమైందమ్మా? గిల్ట్ నగని బంగారం అనుకున్నావా? నాకేం తెలుసు బాబాయ్ గారు, మెరిసేదంతా బంగారమే అనుకున్నాను. మెరిసేదంతా బంగారమే అనుకుంటాం. మనవు కానీ నగలు చీరలు ధరిస్తే వచ్చే పరువు కూడా అటువంటిదే. అందువల్ల ఎక్కడైనా లేనిపోని ఫ్యాషన్లు పోకుండా ఉన్నదాంతో తృప్తి పట్టడం నేర్చుకోండి. వస్తా. వెంకబాబు నాటే. ఏమండి, ఏమండి, నన్ను గిల్లండి. గెల్లడం కాదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వయసు వస్తే బీపు చెట్లు కొడతాను. అబ్బా, అది కాదండి. బాబాయ్ గారు రావడం, ఆ నెక్లెస్ గిల్ట్ది అని చెప్పటం, నెక్లెస్ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవ్వడం, ఇదంతా కల కాదు కదా? కాదు, నిజమే. నిజమే? నిజమేనే. నిజమే? నిజమేనే. నిజమే? నిజమేనే. హే చంద్రచూడ మదనాంతక శూలపాణి. అమ్మో, నీ జతగాడ
చెప్తున్నాను వాళ్ళని ఆప్ చేయాలి ముందు. తానో గిరీశ గిరిజేశ మహేశ శంభో చంద్రమౌళి. చాకలి చాకలి బట్టలు ఆలస్యంగా తాడడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మా ఆవిడ చీరలో ఉన్న ప్రసాద్ గారు ఆవిడ చూసి చూసి మా ఆవిడే ఆవిడ అనుకో అనుకోని